మనం ఊరికే కూర్చుని వారట్లా వీరిట్లా అని చెప్పుకుంటూ ఉండాలి. చూసారా, అవే అన్నమాట ఇతరుల కథలు అంటే. వాడిని గురించి అక్కర్లేని, ఆ పైగా అవి కూడా అక్కర్లేని విషయాలు, అసలు అనవసరమైనటువంటి వాటిని ఇతరుల గురించి చెప్పుకోవడం, మాట్లాడుకోవడం ఉంటే మాత్రం అక్కడ నారాయణ మెచ్చడు, అంతర్యమైనటువంటి వాడు. పైగా అందుకు తప్పులెన్నుట, అది మరీను. ఇతరుల గురించి చెప్పుకోవడం పని, ఇతరుల్లో ఉన్న మంచి గుణాల గురించి చెప్పుకుంటే అది వేరు. ఇతరుల్లో ఉన్నటువంటి కళ్యాణ గుణాలు లేకపోతే వాళ్ళు చేసినటువంటి మంచి వాటిని గురించి మనం పాజిటివ్గా చెప్పుకుంటే అది పర్లేదు. కానీ నెగటివ్గా వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను, తప్పులు ఎనడం ఫస్ట్, వాటి గురించి మనం మాట్లాడడం, వాటి గురించి ఇంకోటి చెప్తుంటే మనం వినాలని కుతూహలం, ఇది పెద్ద న్యూసెన్స్. వాడు అప్పుడు ఆ తప్పు చేశాడని తెలిసింది, కానీ దాని గురించి మాటిమాటికి వాళ్ళు తప్పు చేశాడు కదా అని మనం అంటాడు అనుకోండి, మనకి ఇంకక్కడ పాతుకుపోతాం మనం. సమాధి అంటే ఆ రకమైన సమాధి కాదు. వాడిని కూర్చోబెట్టి చుట్టూ సమాధి కట్టారంటే అలా అయిపోతాం. వాళ్ళు ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడడం ఒకటి, నింద అనేటువంటిది మరీ వరస్ట్. కానీ ఏమవుతుందంటే మనకి అభ్యాసం అనేటువంటిది, పాత అభ్యాసం అనేటువంటిది, దీనివల్ల అవి వినాలని, వాడి గురించి మాట్లాడాలని లోపల ఇదవుతూ ఉంటుంది. దాన్నే హోమియోపతి లాంగ్వేజ్లో హ్యాన్మన్ గారు సోరా అన్నారు. అది మహాఘోరమైనటువంటి వ్యాధి, అన్ని వ్యాధులకి మూలమైనటువంటి వ్యాధి అని చెప్పాడు ఆయన. ఇతరులలో నారాయణ్ణి చూచువారు ఇతరుల సద్గుణములను ధర్మ సంస్థాపనం అగు గూర్చి చెప్పుకొందరు కనుక అవి భగవంతుని కథలే అవుతాయి. వాని వలన కామక్రోధాదులు తొలగి సద్గుణములు అభ్యాసముగును. మాస్టర్ గారు భాగవత రస ప్రకాశం 15వ భాగంలో, అంటే వృత్రాసుర వధ సందర్భంలో చెబుతూ, ఎన్ని వందల జన్మలైనప్పటికీ వీడు పతనమవుతున్నా సరే వాటిని వదిలిపెట్టకపోవడం విచిత్రం కదా అంటారు. అంటే ఇంకోళ్ళ గురించి చెప్పుకోవటమో, ఫాల్ట్ ఫైండింగో, లేకపోతే నిందించటమో, తప్పులనే చూడటమో, పొద్దుగోకులు, వీటి వల్ల తాను పతనమవుతున్నా సరే, దానికోసం కొన్ని లక్షల జన్మలు ఎత్తుతూ ఉన్నా సరే విసుగు చెందకుండా దాని అందే అనురక్తి ఉండడం అనేటువంటిది ఎంత విచిత్రమో కదా అంటారు.